ఓ నమస్తే అండి. ఏనక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఓం నమస్తే అండి. ఇక్కడ తస్మై ఒక్కటే చెప్పలేదు, ప్రోక్తం తర్వాత తస్మై పాణినయే నమః. ఓహో, తస్మై ప్రాణినయే. ఓకేనా? చెప్తారండి, మీరు కూడా చెప్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. అధిగమ్య అధిగమ్య మహేశ్వరాత్ వ్యాకరణం ప్రోక్తం తస్మై ప్రాణినీయే నమః. ఇది చివరిది. భాష్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం సూత్రకారం చ పాణినిం పాణిని రాలేదని సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఉత్తమం. ఓకే, సరే. ఇప్పుడు మనము ఏమేమి సూత్రాలు వచ్చినాయి చూసుకున్నాం అక్కడ. ఒక్కసారి నేను ఇది చెప్తాను. చెప్తారా? ఫస్ట్ ఏమొచ్చింది? భూవాదయో ధాతవః, అవునా? తర్వాత వర్తమానే లట్, అవునా? ఆ తర్వాత ఉపదేశే అజనునాసిక, నెక్స్ట్ హలంత్యం, అవునా? తర్వాత తస్య లోపః, ఆ తర్వాత ఏంటి? శేషాత్ కర్తరి పరస్మై పదం. ఇది మనం చెప్పుకోలేదు నిన్న. మరి పరస్మై పదం అంటే ఏంటి అంటే, శేషాత్ కర్తరి పరస్మై పదం అంటే ఫస్ట్ ఆత్మనేపదం ఏంటో చెప్పి ఉంటారు, తర్వాత మిగతాదంతా కూడా కర్తరి ఆ పరస్మై పదం అని అన్నారనమాట. ఓకేనా? ఆ తర్వాత తిప్, తిప్ తస్ ఝి, సిప్ తస్ ధ, మివస్మస్ తాం ఝ, ఇంకా హాస్ తాస్ ఆతాం ధ్వం ఇడువహి మహి. ఉత్తమం. తర్వాత తింగషిత్ సార్వధాతుకం. తింగషిత్ సార్వధాతుకం కదా. సో మరి సార్వధాతుకం అంటే ఏంటి అంటే తింగషిత్తులు, అవునా? అది సార్వధాతుకం అని పేరు కదా. సంజ అంటే పేరు కదా. వేటికి సార్వధాతుకం అని పేరు అంటే తింగుషిత్. తర్వాత కర్తరి షప్, అవునా? ఈ సార్వధాతుకం వచ్చింది అంటే మనకెవరు ఉంటారు అక్కడ? కర్తరి ఉంటారు, అవునా? కర్తరి షప్. ఆ తర్వాత లషక్వ తద్ధితే. ఈ తింగషిత్ సార్వధాతుకం వచ్చింది అంటే మనకి ఏమర్థమైంది? సార్వధాతుక ఆర్ధధాతుకాలకి గుణమైతుంది అని అర్థమైంది, అవునా? సో మరి అదేంటి సూత్రం అంటే సార్వధాతుక ఆర్ధధాతుక యోహో. ఓకేనా? ఇప్పుడు భూ అనేది భోగా మారింది దేని వల్ల అంటే సార్వధాతుక ఆర్ధధాతుక యోహో అనే సూత్రంతో ధాతువుకు గుణమైంది కదా. కరెక్ట్, అవును. అది అది ఆ సూత్రం ఏమంటుంది అంటే, ఆ సూత్రం ఏమంటుంది చెప్తారా ఒకసారి? ఏమంటుంది అది? సార్వధాతుకము మరియు ఆర్ధధాతుక ప్రత్యయాలకి, ఆర్ధధాతుక సార్వధాతుక ఆర్ధధాతుక ప్రత్యయాలకి ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి ధాతువుకి ఇగంత అంగము. అంగమే అమ్మా, అవును. ఇగంత అంగానికి, దేనికి? ఇక్కు వర్ణమే కదా. ఇగంత అంగానికి గుణాదేశం అవుతుంది. గుణం కాదు, గుణాదేశం. ఏంటి? గుణాదేశం. ఓకేనా? గుణం అనేది ఆదేశంగా వస్తుంది. తర్వాత కర్తరి షప్పు, ఆ తర్వాత లషక్వ తద్ధితే. యాక్చువల్గా నేను మీరు షేర్ చేస్తాను ఇది. ఓకేనా?
ఇది ఇదేంది శేషాత్ కర్తరి పరస్మై పదం. తర్వాత తిప్పు తస్ ఝి, తిప్పు తిప్పు థస్ థా, మిబ్ వస్ మస్, తర్వాత ఇంకా అది తెలుస్తుంది మీకు. ఆ తర్వాత తింగ్ షిత్ సార్వధాతుకం అవునా. ఫస్ట్ కూడా చేయనా? ఓకే, ఫస్ట్ కూడా చేస్తానులే. ఓకే, సో భూవాదయ ధాతవః. తర్వాత వర్తమానే లట్, ఉపదేశే అజనునాసిక ఇత్, తర్వాత హలంత్యం తస్య లోపః అవునా. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇంకొకటి శేషాత్ కర్తరి పరస్మై పదం. ఇది ఏం చెప్పిందండి శేషాత్ కర్తరి పరస్మై పదం? ఏమంటుంది? మిగిలినవన్నీ కూడా పరస్మై పరస్మై పదం వస్తుంది అని అంటున్నారు అవునా. మిగిలినవన్నీ ఏవి అంటే ఇప్పుడు ఆత్మనేపదం అంటే ఏంటో తెలియాలన్నమాట కదా. అప్పుడే తెలుస్తుంది కదా శేషాత్ కర్తరి పరస్మై పదం అనేది అవునా. ఏ ధాతువుకైతే ఆత్మనేపది ప్రత్యయాలు లేవో అవునా, లేవో వాటిని ఏమంటాము? పరస్మై పద ప్రత్యయాలు అంటాం అన్నమాట. ఏంటిది? ఆత్మనేపద ప్రత్యయాలు లేవు. దేంట్లో లేవు? దీంట్లో ఇక్కడ ఇప్పుడు లేనివి అవి పరస్మై పదం. అర్థమైనా? అంటే ఇప్పుడు పరస్మై పద ప్రత్యయాలు ఏవన్నట్టు? తిప్పు తసజీ ఇది. ఇక్కడ ఏవైతే రాసానో అవన్నీ కూడా పరస్మై పదం. అంతే కదా? అవునా. తిప్పు నుంచి మస్తు దాకా అంతే, అక్కడ రాసిన చూడండి అంతే. ఇప్పుడు ఒకవేళ మరి ఆత్మనేపదం ప్రత్యయాలు ఏంటి అంటే త ఆతాం ఝ అవునా. అంతే, ఓకేనా. త ఆతాం ఝ థాస్ ఆథాం ఇడ్ అనేది ఇట్ అన్నమాట. అక్కడ యాక్చువల్గా విడదీస్తే ఏమవుతుంది? ఇట్ వస్తుంది. మనము రూపసిద్ధి చేసుకునేప్పుడు ఇట్ అని రాసుకోవాలి. అంటే అది రాసినప్పుడు అక్కడ ప్రత్యయం ఇట్ అని రాయాలి ఒకటే రాస్తున్నప్పుడు. ఓకేనా? అర్థమైందా అండి పరస్మై పదం అంటే ఏంటో? ఆత్మనేపది కానిది పరస్మై పదం. ఆత్మనేపదిలో ఉన్నటువంటి ప్రత్యయాలు కాకుండా మిగిలినవి పరస్మై పది ప్రత్యయాలు అని అర్థం అక్కడ. ఏంటంటే తిప్పు నుంచి మస్ దాకా, మస్ వరకు. ఓకేనా? 9ని. ఆ తర్వాత తింగ షిత్ సార్వధాతుకం. సార్వధాతుకం అంటే ఏంటి అంటే తింగులు షిత్తులు సార్వధాతుకాలు అవునా. ఆ తింగుల్లో ఏమొస్తాయి అంటే లట్టు లోటు లంగు విధిలింగు అవునా. తర్వాత కర్తరి షప్. కర్తరి షప్ ఎప్పుడు వస్తుంది? తింగు షిత్ అంటే ఏంటి? తింగు షిత్ షిత్తులు అంటే షకారం ఎత్తైనటువంటివి. అవేమేమో వికరణ ప్రత్యయాలు 6 అవునా, కృదంతాలు 9, అవి 15, ఇవి 18, మొత్తం 33 సార్వధాతుక ప్రత్యయాలు. ఈ షిత్తులు 6 అంటే షప్పు షన్ను స్ను షహ స్నము స్నా అంతే మొత్తం. అంతేనా? షప్పు షన్ను షన్ను స్ను షహ స్నము స్నా. అంటే గ్రూప్ ఇందులో పెట్టారా? నోట్స్ లో మనకి గ్రూప్ లోను పెట్టలేదు. పెట్టాం ఇంతకు ముందే పెట్టాం కదా. అది చూస్తాను. అవును, ఓకేనా. షప్ షియన్ చెప్తారా? షప్ షియన్ స్ను స్నమ్ స్నా అంతే. అవి 6. ఓకేనా. తర్వాత ఇవేంటివి ఇంకేదేంట్లో వస్తాయి? కృత్ప్రత్యయాలలో వస్తాయి. అవేమి? అవి 9 ఉన్నాయి. శత్రు శానస్ శత్రు శానస్ శానన్ శానస్ హస్ ష ష ఏసు ఏసు షద్యై షద్యైవ్ షద్యైన్. ఓకే షద్యైన్. ఓకేనా. ఇవి కృత్ప్రత్యయాలు. ఇవి ఎన్ని ఉన్నాయి? ఇవి 9. ఇవి 9. షిత్తులన్నీ ఎన్ని ఉన్నాయి? 15. షిత్తులు 15, తింగులు 18, మొత్తం కలిపి ఎన్ని? 33 సార్వధాతుక ప్రత్యయాలు 33 మొత్తం. అదే, ఓకేనా. ఆ తర్వాత కర్తరి షప్పు. తర్వాత లషక్వ తద్ధితే. ఇక్కడ క్వా వచ్చింది అంటే ఏమన్నట్టు చెప్పండి? కు అతద్ధితే
ఉమ్, అవునా? లషకు అతద్ధితే అన్నమాట కదా. ఊ తర్వాత ఆ ఉంటేనే కదా వావ్ వచ్చేది. ఉమ్. ఏ సూత్రంతో వచ్చింది అది క్వా అనేది? ఏ సంధి? అదే ఏచోయవ కదా. ఇక్కులకి ఏమైతున్నాయి? ఎన్నుల ఆదేశం అవుతున్నాయి. దాన్ని ఏమంటాం? ఇకో ఎనచి కోయణచి. ఇక్కులకి ఎన్నుల ఆదేశం అవుతున్నాయి కాబట్టి ఇకోయణచి అనే సూత్రంతో క్వా అయింది ఇక్కడ. కు తర్వాత ఆ అనేది క్వా ఇంకో అయింది. ఎనచి. ఓకేనా? లషక్వ తద్ధితే అనే సూత్రం. లషక్కు తద్ధితే, లషక్కు అతద్ధితే. ఏమంటుంది అది? అతద్ధితే అంటే ఏంటి మరి? తద్దితం కానిది. తద్ధితం కానిది. మరి తద్ధితం అంటే ఏంటి? నామవాచకాలకు సర్వనామాలకు విశేషణాలకు వచ్చేదండి. నెక్స్ట్ తద్ధితం అంటే అది చెప్పారు. అతద్ధితం అంటే అవి కానిది అంతే కదా. కానిది ఏముంటది? క్రియ. ధాతువులు క్రియ ధాతువులు కదా. సో ఇప్పుడు లషక్వ తద్ధితే అనే సూత్రం దేనికి పనిచేస్తుంది? ధాతువులకు మాత్రమే. అవునా? ధాతువులకు వచ్చేటువంటి ప్రత్యయాలకు మాత్రమే ఇది పనిచేస్తుంది. అవునా? తద్దితాలనంటే తద్దితం అంటే ఇది మన తద్దితం అంటే అప్పుడు ఏంటి? నామవాచకము సర్వనామము అవుగా. నామవాచకము సర్వనామము విశేషణం విశేషణం. ఓకే, ఇవి ధాతువులకి. వాటికి అంటే తద్దిత అతద్ధితాలు ప్రత్యయాలు అంటారు. అతద్దిత అంటేనేమో ధాతువుకి వస్తుంటాయి కదమ్మా. అంతే. నామవాచకము సర్వనామము విశేషణానికి వచ్చేవి తద్దితాలు. ఇవి తద్దిత ధాతువులకు ప్రత్యయాలు. వచ్చేవి అతద్దితాలు. తద్దితం కానిది. అంతే అమ్మా. అంతే. సో ఇప్పుడు లా అంటే లకారం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆ ప్రత్యయానికి మొదట్లో. అవునా? మొదట్లో ఏముండాలి? లకారం గాని లకారమైన షకారం గాని షకారం గాని కవర్గం గాని. కవర్గం. కు అంటే కవర్గం కదండి. ఆ, అది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎంతవరకు? హలంత్యం వస్తుంది. తర్వాత సార్వధాతుక ఆర్ధధాతుక యోహో. అక్కడ ఏమైతుంది? గుణమైతుంది. అవునా? సార్వధాతుకము మరియు ఆర్ధధాతుకాలలో ఏమవుతుంది? గుణమవుతుంది. ధాతువుకి గుణమైతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత సుప్పు తింగంతం పదం. అప్పుడు పదం వచ్చేస్తుంది. వస్తుందా? గుణమయ్యింది, షప్ వచ్చింది, తర్వాత కర్త వచ్చాడు, అన్ని వచ్చేసినాయి. సో అప్పుడు మనకి ఇంకా పదం తయారైపోతుంది. అవునా? ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఏచో యావాయావహ అనే సూత్రంతో ఏమైంది? అక్కడ ఏచుల స్థానంలో అయ్యు అబ్బు ఇవి అవి వచ్చినాయి. అంటే వరుసగా వచ్చినాయి అన్నమాట. ఓకేనా? ఇంకా మనం ఏం రాయలేదు. ఇంకా ససజుషో రుహు. నేను రాస్తుండగా టైం అయింది, అందుకని ఇంకా అది ఆపేశాను. ససజుషో రుహు. అవునా? ఆ తర్వాత ఏంటిది? ఖరవసానయోర్ విసర్జనీయ అవి వచ్చినాయి. అంతేనా? ఇంకేం వచ్చింది? అంతే. అవి వచ్చేసినాయి. అవి రాసుకున్నాం కదా ఫస్ట్ లో, అందుకని ఇంకా రాయలేదు. తర్వాత అతో దీర్ఘో యయి. అతో దీర్ఘో యయి వచ్చింది. ఇంకా అంతే. 3 సూత్రాలు రాయాలి అందులో. అవునా? 3 రాసేస్తే జో అంతహనా. జో అంతః ఎందులో వస్తుంది? జో అంతః వస్తుంది. అవునా? ఇంకా 4 సూత్రాలు. అతో గుణే. అతో దీర్ఘో యయి అది. తర్వాత అతో దీర్ఘో యయి అతో గుణే రాద్దామా ఇక్కడ ఇప్పుడు? అదే అదే అవును. స్క్రీన్ షాట్ తీసారండి మూర్తి గారు? నిన్న కొంచెం కొన్ని రాలేదు, అందుకని మళ్ళీ ఇందులో రాస్తున్నా ఇప్పుడు. అతో గుణే ఇప్పుడు సీరియల్ గా రాస్తున్నారు కదా, అందుకని చెప్పి మళ్ళీ అదే గ్రూప్ లో పెట్టండి మీరు స్క్రీన్ షాట్. అలాగే. అతో గుణే. అవునా? ఇది సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా అతో దీర్ఘో యయి రాశారు? రాయలేదు, రాస్తా. ఇక్కడ పట్టదు కదా అని ఇంకోటి వేరేది తీసుకోవాలి. యా ఓకే. ఓకే, ఇప్పుడు 15వది కనిపిస్తుందా మీకు?
కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఏంటండి అతో గుణే వరకు అయింది. ఆ తర్వాత ఏమన్నాం? అతో దీర్ఘో యయి. అవునా? జవంత రాయండి ఫస్ట్, అంటే బహువచనం జోవంత. జోంతః. జకారం చివరి నుంటే అది అంతగా మారుతుంది. అవునమ్మా. అంగంలో రస్వ అకారం ఉంటే అంత 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 వస్తుంది. అంత వస్తుంది. అంగానికి తర్వాత ఏంది? అతో దీర్ఘో యయి. ఘ. ఇంకోటి ఏంటండి? ఇప్పుడు మనం 4 అనుకున్నాం కదా, సార్వధాతుక ప్రత్యయం అది అయిపోయింది. సార్వధాతుక అర్ధధాతుకయోహో అని రాసుకున్నాం కదా. ససజుషోరుకు రాశారండి, ముందు వచ్చిందా? ససజుషోరుహు రాయలేదు. అవును. తర్వాత కరవసానీయ కరవసానీయ విసర్జనీయ. తర్వాత కరవసానీయ విసర్జనీయ. నాలుగైతే ససజు షో అంటే ఏంటి? సా గాని సజుష్ గాని అన్నమాట. సజుష్ అనేది కూడా ఒక పదం ఉంటది అనమాట. అది సజుషో రుహు. సకారము సజుష్ ఉన్నప్పుడు ఆదేశం వస్తుంది. అనేది ఆదేశం వస్తుంది. అవును కదా. తర్వాత ఏముంటుంది? ఖరవసానయ. ఖరవసానయ విసర్జనీయ. ఖరవ సానయ సాన యోరు. యోరు అంటున్నాం ఎందుకంటే అక్కడ విసర్గ ఉంటది. రు వచ్చిందంటే విసర్గ ఉంటది కదా. యోహో అన్నమాట అక్కడ. ఖరవసాన యోహో అంటే ఏంటి? కర్ర అవసాన యోహో. అవునా? అవసాన దశలో ఉన్న కర్వర్ణానికి విసర్గ వస్తుంది అంటే. ఇంకోటి అది కాదు, కర్వర్ణం. ఇంకోటి ఏంటి? అవసాన దశలో ఉన్నటువంటి రేఫం. విసర్జనీయ. చివరిది అనే కదా అర్థం అవసానం అంటే. అవునమ్మా. చివర ఇంకా దానికి ఏం చేయరాదన్నమాట. అవసానం అంటే అది చివరి దశకు చేరుకుంది, ఇంకా దాన్ని చేంజ్ చేయరాదు. అక్కడ అది ఎక్కడ విసర్గ వస్తుంది అంటే అప్పుడు విసర్గ వస్తుంది అని అర్థం. ఓకేనా? అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు 18 సూత్రాలు వచ్చినాయండి. సటజుషోరు అతో దీర్ఘో యయి అంటే అత్తు అంటే యయాది సార్వధాతుకం ఉంటే దాని అంగానికి దీర్ఘం అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు అది ఏముండాలి? యయాది దాంట్లో ఇక్కడ ఆ అనేది ఉండాలన్నమాట. హ్రస్వ ఆ ఉంటే దానికి దీర్ఘం అవుతుంది. అర్థమైనా? హ్రస్వ ఆనే ఉంటది అనమాట. అందుకే ఇక్కడ అతో అన్నాము. అతః అంటే అంటే యకారం తప్పిస్తే అన్ని మిగిలిన హల్లులు అన్ని అంతే కదా. యయి అంటే యయి అంటే యయి అంటే మొత్తం అన్ని హల్లులు కాదు. మనం అప్పుడు నిన్న తప్పు చెప్పుకున్నాం కదా, మళ్ళీ తర్వాత సరి చేసుకున్నాము. ఏమేమి వస్తాయి యయి అంటే? యకారం యు, వు, రు, లు, తర్వాత పంచమాక్షరాలు, ఆ తర్వాత ఝ, భ. 5 నుండి 8 వరకు అండి. 5లో ఉన్న యా నుండి 8లో ఉన్న యు వరకు. అంతే. అవునా? ఇప్పుడు పంచమాక్షరాలన్నీ చెప్పుకున్నాం నిన్న. ఇదేంది? వర్గాల యొక్క పంచమాక్షరాలు. అవునా? య వరాల వర్గాల యొక్క పంచమాక్షరాలు ఝ, భ. అంతే ఏ వర్ణాలు. రైట్. నేను అవును చెప్పాము. కరెక్ట్. అదే అది అవేంటంటే దీర్ఘం అవుతాయి అంతే కదా. అంతే అమ్మా. అకారం ఈ వర్ణాలు ఉంటే ఇవి దీర్ఘం కాదు. ఇవి ఉంటే ఆ ప్లేస్ లో ఆ వస్తుంది. అంగంలో ఉన్నటువంటి అకారానికి దీర్ఘం అవుతుంది ఎప్పుడు? ఈ అక్షరాలు ఉంటే, ఏ వర్ణాలు ఉంటే. ఓకేనా?
ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఇంక- ఆత్మ అనే పదం చేస్తున్నాం. ఇంకొకటి కూడా అండి, ఆత్మనిపది ఇక్కడ ఉమ్. మనము ఊ అంటాం కూడా అండి, చంద్రవంక రో చుక్క పెట్టి. రో ఉమ్. రో ఉమ్. రో అని చెప్పి అది చివరిలో రో. ఉంటే ఉచ్చారణార్థం అని అంటున్నాం కదా. ఆ చివరిలో మధ్యలో ఉంటే చివరిలో ఉంటే ఊహు అని ఇప్పుడు రుహు అని ఉంది అనుకోండి. సో అప్పుడు ఏమైంది అక్కడ? కాదండి, ముందు దాన్ని ఉంటే తీసేసేటప్పుడు అంగానికి ఉంటే తీసేసేటప్పుడు దాన్ని ఉచ్చారణ అర్థం చెప్తాము కదా. ఉచ్చారణార్థం అంటాము. చివరి మధ్యలో ఉంటే వస్తే అది ఒక చిన్న ఇత్సౌమి అనునాసిక అంటారు. ఇత్. కాదు, చివరి ఉంటే చివరిలో ఇత్సౌమి అంటారు. ఒక్క నిమిషం, చివరిలో ఉంటే ఇత్తు సంజ. ఇప్పుడు ముందుంటే అంగానికి ఉంటే ఉచ్చారణార్థం. ఇప్పుడు రుహు ఉంది, దీన్ని ఎలా విడదీస్తాం? ఆ. రు ఉహు. ఇప్పుడు చివరిలో ఉంది, ఇది ఏమంటాం? ఉపదేశ అజనునాసిక. ఉచ్చారణార్థం. ఉపదేశ అజనునాసిక. అదే దానికి మధ్యలో ఉంది అనుకోండి, అది ఊ అనేది మధ్యలో ఉంటే అప్పుడు లట్ ఏమైంది? ఇప్పుడు లట్. పైన ఉంటే అది ఉచ్చారణార్థం. ఇప్పుడు లట్టులో ఉంది, ఈ టకారం హలంత్యంతో పోయింది, ఇదేం దేంతో ఇది పోయింది? ఉచ్చారణార్థం పోయింది. అప్పుడు లు. ఉచ్చారణార్థం. ఓకేనా? అంత అయిపోయింది చివరిలో ఆల్మోస్ట్. ఉంటే ఎప్పుడైనా కూడా ఇత్ సంజ అయిపోతుంది. చివరిది ఎప్పుడు కూడా ఇత్ సంజతోని పోతుంది. ఓకేనా? అది అనునాసికం కాబట్టి అనునాసిక ఇత్ అయింది. అవునా? ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఆత్మనేపది చూద్దామా? పరస్మైపదిలో ఇంకా మొత్తం క్లియర్ గానే ఉంది కదండి. ఓకే. ఈ ఆత్మనేపదిలో ఇంకా కొంచెమే సూత్రాలు వస్తాయి. సేమ్ అవే వచ్చిన తర్వాత దాంట్లో ఒక 2 యాడ్ అవుతాయి అంతే. ఓకేనా? అందుకని ఇక్కడ ఫస్ట్ది కంప్లీట్ గా మంచిగా అర్థం కావాలన్నమాట. కంప్లీట్ మొత్తం అర్థమైంది కదా మీకు? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయి? ఇప్పుడు ధాతువు ఏధ్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాము? భూ ధాతువు. తర్వాత ఏంటి? ఆత్మనేపది. ఇంకేంటి? ప్రథమ పురుష. ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం. ఏంటి? లట్ లకారం. ఇంకా భ్వాదిగణం. అంతే కదా? 6 ఉంటే చాలు. భ్వాదిగణం చేస్తున్నాం. అవునా? సో ఇప్పుడు ఏధ్. భూధాతు అన్నానా నేను? సారీ, ఏధ్ ధాతు. అదే ఆ భూధాతువు ఏంటి? అది జస్ట్ పరస్మై పదమే అన్నమాట, అందుకని అది చేయరాదు కదా. అంటే భూధాతు ఆత్మనేపది కాదా? అదే ఇందాకే కదా. అది పరస్మైపది ఒక్కటే ఉందన్నమాట. అదే భూధాతు. ఓకేనా? ఉభయపది కాదు అది. సో ఇప్పుడు ఏధ ధాతువు. ఓకేనా? సో ఏధ అంటే ఏంటి? వృద్ధి చెందడం. ఏంటి? వృద్ధి చెందడం. వృద్ధి చెందడం అంటే 1కి 2, 2కి 3 అట్లా చేయడం. అంతే కదా. వృద్ధి అంటే ఇంకా పెరగడం. అదే 1కి 2, 2కి 3, 4 అట్లా పెరుగుతూ పోవడం. పెరగడం అన్నమాట. వృద్ధి అంటే పెరగడం. ఓకేనా? అంటే మనం ఏంటి? చెట్టు మంచిగా పెరగాలి అనుకుంటాం. అవునా? సో అప్పుడు ఏమనాలి? వృక్షః ఏధేత్. పెరగాలి, చెట్టు మంచిగా పెరగాలి అంటే విధిలింగు తీసుకోవాలి మనం. ఏధేత్ ఏధేతాం ఏధేయుః కదా. అదన్నమాట. సో ఏధేత ఆత్మనేపదం కాబట్టి ఏమొస్తుంది? ఏధేత ఏధేయాతాం ఏధేరన్. ఏధేత ఏధేయాతాం ఏధేరన్ అలా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చెట్టు మంచిగా పెరగాలి, ఏమనాలి? వృక్షః ఏధేత. అవునా? ఏదైతే పెరగాలి. చెట్లు చాలా మంచిగా పెరగాలి అంటే ఏధేరన్. వృక్షాః ఏధేరన్. అదే. ఓకేనా? సరే. సో ఇప్పుడు ఏధ ధాతు అంటే వృద్ధి చెందడం. ఓకేనా? సో ఏధ వృద్ధౌ. ఏంటది? ఏధ వృద్ధౌ అనే సూత్రం. ఏధా వృద్ధౌ.
ఓకేనా? ఉమ్, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అక్కడ? ఏధా అన్నాం. ఉమ్, ఏధా. ఏధా అంటే ఇక్కడ ఏమైంది మనకి? ఫస్ట్ ఇది ధాతువు అన్నమాట. మొదటి పదం ఏంటిది? 2 పదాలు ఉంటాయని చెప్పాను, గుర్తుందా? మొదటి ఉమ్. పదం ఏంటిది? ధాతువు మూల రూపము, ధాతువు మూల రూపం. అవునా? ధాతువు యొక్క మూల రూపం. ఇది రెండవ పదం ఏంటిది? అర్థము. దాని అర్థము ఏ సందర్భంలో వాడాలి అని చెప్తుంది అది. వృద్ధి అర్థమైందా? పొందడం. 2 పదాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ధాతువు తీసుకుంటే దానికి ఎన్ని పదాలు ఉంటాయి? 2 పదాలు ఉంటాయి. మొదటి పదం ధాతువు ఏంటిది? అర్థము. మొదటి ధాతు పదమేమో మూల రూపం, ధాతువు యొక్క మూల రూపం. అవునా? రెండవ పదం ఏంటిది? దాని అర్థము. ఏ సందర్భంలో వాడాలి అని అర్థం అన్నమాట. ఓకేనా? ఇంతవరకు తెలిసింది కదా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసేస్తాను. చంద్ర ఏధేత్. అంటే ఏంటి? చంద్రుడు వృద్ధి పొందాలి అని కదా? బాలకుడు వృద్ధి పొందాలి. అవునా? అంటే మంచిగా పెరగాలి, తర్వాత మంచిగా షైన్ కావాలి. అవునా? అతనికి శుభం కలగాలి, అలా అన్నమాట. కలగాలి అంటే అక్కడ శుభం జరిగింది అంటే పెరిగినట్టే కదా. అంటే ఐ మీన్ అతనికి మంచి జరగాలి, పెరుగుతుంది కదా. ఏం పెరుగుతుంది? ఆయువు పెరగాలి. ఆయువు పెరగాలి అంటే మనకి సీమితమైన ఆయువు ఎంత? 100 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి. ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి, వృద్ధిగా ఉండాలి. వృద్ధి పూర్ణాయుష్ ఉండాలి అని అంతే. అంతే. ఎక్కువ ఇది వేదాల్లో వస్తుందా ఏద ధాతువు? ఏద ధాతువు వస్తుందమ్మా. అవును. సో ఇప్పుడు మనం దీంట్లో కూడా వాడుకుంటాం. అంటండి ధనవృద్ధి, ఆయుర్వృద్ధి. ఆయుర్వృద్ధి కరెక్ట్, ఉత్తమం. అలా అన్నమాట. సరే ఇప్పుడు చూడండి, ఏధ అని ఉంది కదా. సో ఏధ అనేది ఇప్పుడు ఎలా పోతుంది ఇది చెప్పండి. ఉచ్చారణార్థం కాదు, ఉపదేశ జర్నాలిసిక చివరిలో ఉంది కదా. అవునా? భూవాదయో ధాతవః. అవునా? ఫస్ట్ అది ఇది కూడా భువాదిగణమే కదా? అవునమ్మా. ఏ గణమైనా సరే అది ధాతుపాఠంలో ఉందా లేదా? ధాతుపాఠం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? భూవాదయో ధాతవః. భూ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఏ ధాతువన్నా తీసుకోండి, ఇదే సూత్రం మొదలు పెట్టాలి. అంటే ధాతుపాఠం మొదలైంది ఎక్కడి నుంచి? ఆది అంటున్నాము అంటే భూ అనేది ఆదిలో ఉన్నటువంటిది నుంచి ఇంకా అన్ని ధాతువులు కదా. కాబట్టి భూవాదయో ధాతవః అనే సూత్రం చెప్తుంది. అది ధాతు పాఠములో ఉంది. ఏధ అనేది ధాతువు ధాతు పాఠములో ఉంది అని చెప్తుంది. ఓకేనా? తర్వాత ఇదేంటి? దేంతో పోతుంది? ఉపదేశే అజనునాసిక ఇత్. అవునా? ఉపదేశంలో ఉన్నటువంటి అనునాసికముతో, అచ్చు అనునాసికము ఏమైతుంది? ఇత్ అవుతుంది. అప్పుడు ఏద్ ఉంటుంది. ఇక్కడ అచ్చు అనునాసికం అంటున్నాం. అచ్చులో ఏంటి అది? ఆ. ఇది అచ్చేనా ఆ అనేది? దానికి ఏమున్నది? పైన చుక్క ఇది ఉంది కాబట్టి అది ఏంటిది? అనునాసికం. అవునా? అందుకే ఉపదేశములో ఉన్నటువంటి అజనునాసిక, అచ్చుతో ఉన్నటువంటి అనునాసిక పదము, అనునాసిక అక్షరము ఇత్ అవుతుంది. అర్థమైందా? ఉపదేశాలు ఏమేమి అవి? 5 పంచోపదేశాలు ఒకసారి చెప్పండి. గుర్తున్నాయా? అష్టాధ్యాయి, ధాతు పాఠము, గణపాఠము, ఉనాది పాఠము, లింగానుశాసనం. ధాతు పాఠము గుణపాఠమా? ధాతువు, గణము, ఉనాది, పంచోపదేశాలు. ఒక నిమిషం మళ్ళీ చెప్తా. అష్టాధ్యాయి ఏంటి? అష్టాధ్యాయి ధాతు పాఠము. ఆ తర్వాత ఏంది? గణ పాఠము. గణాలంటే ఏమేమి గణాలు?
అదేంటి మనం ఈ గణాలు చెప్పుకుంటాం ఏమని ఉమ్. స్వాదిగణం అంటాము, సర్వాదిగణం ఉమ్. అంటాం. అవునా? ఆ, సర్వాదిగణము. ఆ, తర్వాత ఇది ప్రాదిగణము. ప్రాదిగణం ఆ. ఏంటిది? ప్రాదిగణం ఏంటి? ఉమ్? ఆదిలో ఉందండి. ప్రాదిలో ఉన్నటువంటి ఏంటిది? ఉపసర్గలు. ఆ, ఉపసర్గలు. ఉనాది ప్రాదిలో ఉనాది అంటారు కదా. తర్వాత ఉనాది గణము, ఉనాది ఉనాది పాఠం ఇది. ఓకేనా? ఉనాది ఆ, పాఠము. తర్వాత లింగానుశాసనం. లింగానుశాసనం. ఈ 5 పంచ ఉపదేశాలు. ఈ 5 ఆ ఉపదేశాలు అంటే ఏంటివి? ఏంటి? ఆ అంటే అదాదా? అష్టాధ్యాయి, అష్టాధ్యాయి, ధాతుపాఠము, గణపాఠము, ఉనాది ఉనాది, లింగానుశాసనం. ఉనాది కోశము, ఉమ్, లింగానుశాసనం. ఉమ్, వీటిల్లో మనం ఏమన్నాము? ఇప్పుడు తీసుకున్నది ఏంటిది? అది ధాతువు. ధాతుపాఠం ఉందా మరి? ఆ, ఉంది. ఉపదేశంలో ఉందా ధాతుపాఠం? ఉన్నది. ఉంది. కాబట్టి దాంట్లో ఉపదేశంలో చెప్పినటువంటి అచ్చు అనునాసికముతో ఉన్నటువంటిది ఇత్తు ఓ అవుతుంది అని చెప్పిండనమాట. ఓ అర్థమైందా? అర్థమైంది. ఆ, ఈ ఉపదేశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశే అజనునాసిక ఇత్ అంటే ఈ ఉపదేశాలలో చెప్పాడనమాట. దేని గురించి చెప్పాడు? ధాతువు గురించి. ధాతువుకు సంబంధించిన విషయం అంతా చెప్పిండు అందులో. అర్థమైందా? ఉమ్, సో మరి ఆ ఉమ్, ధాతువు అనేది ఉపదేశాలలో ఉందా? ఉంది. ఉంది. పంచోపదేశాలలో ఉంది కదా? ఉమ్, అదనమాట. అందుకని అది చివరిగా ఉంది కాబట్టి, చివరిగా ఉంటే ఏమవుతుంది? అది ఇత్ అయిపోతుంది. ఉమ్. ఓకేనా? ముందు మధ్యలో ఉంటే ఏక ఉంటే ఉచ్చారణార్థం పోయేది, చివరిది కాబట్టి ఇత్సంగిగా వెళ్ళిపోయింది. ఓకేనా? ఉమ్. టైం అయిపోయిందా అప్పుడే? ఇక్కడ లేదు కదా. ఓకే, నేను ఇది పోయిందేమో అనుకున్నా. ఓకే. ఉమ్. సో ఉపదేశే అజనునాసిక ఇత్తుతోని అనేది పోయింది. అప్పుడు మనకి ఏం మిగిలింది? ఏధ్ మిగిలింది. మిగిలింది. అవునా? ఆ, ఏధ్. ఇది ఎలా మిగిలిందంటే ఇది ఉపదేశే అజనునాసిక ఇత్తుతోని పోయింది. నేను సూత్రాలు ఇక్కడ రాయట్లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఏమైంది? ఏధ్ వచ్చింది. ఏధ్ వచ్చిన తర్వాత అదేంటిది? అది మనం ఏం చేస్తున్నాము? లట్లకారం చేస్తున్నాం. దీనికి ఏం చేస్తున్నాం? లట్లకారం చేస్తున్నాము. లట్లకారంలో చేస్తే ఏంటి? ఇక్కడ ఇదేం లేదు అంటే ఏమనుకోవాలి? ఇక్కడ ఉంది అనుకోవాలి అది. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? టకారం హలంత్యంతో పోయింది. అనేది ఏం దేంతో పోయింది? ఉచ్చారణార్థం పోయింది. అప్పుడు మిగిలింది ఏంటి? లు. అవునా? ఆ తర్వాత ఏమైంది? చెప్పు రావాలి కదండి. ఇక్కడ ఏమైంది మనకి? తస్య లోపః. అవునా? ఇక్కడ మనకి ఏముంది? అక్కడ హలంత్యం ఉంది. హలంత్యం ఉంటే ఏం కావాలి? అది లోపం కావాలి. అంటే తస్య లోపః సూత్రం కదా. ఆ తర్వాత ఏమైంది? మనం ఏం చేస్తున్నాము? అనుదాత్తాంగిత ఆత్మనేపదం. ఏంటిది? అనుదాత్తాంగిత ఏంటిది? అది అనుదాత్తంగిత ఆత్మనేపదం. ఇది నిన్న చెప్పలేరు. ఇది ఆత్మనేపదంకి కదా. అవునా? అంటే పోయినసారి ఆత్మనేపథం చెప్పినప్పుడు ఇది రాలేనట్టుంది కదా. ఇప్పుడు మీకు అంటే ఫస్ట్ లో అప్పుడు చెప్పినప్పుడు అంటున్నారా? ఇది అవసరం లేదని చెప్పి. యా, ఓకే. తర్వాత ఏంటి మనకి? ఇప్పుడు లట్ వచ్చింది అంటే ఏం కావాలి మనకి? కర్తరి షప్పు కావాలి. కావాలి? షప్పు కావాలి. సో షప్పు కావాలి అంటే ఇక్కడ ఏం రాస్తాం మనం? షప్పు. పకారం ఇచ్చంగి పోయి ఇదంతా ఒకసారి క్లీన్ చేద్దాం. సో ఫస్ట్ భూవాదయ ధాతవ ఇది తెలిసిపోయింది కదా. ప్లేస్ లేదు ఇక్కడ. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏదు చెప్పు ఏదు లు వరకు వచ్చింది. అవునా? ఇప్పుడు లు వచ్చింది. లు వచ్చిన తర్వాత మనకి ఏం కావాలి? కర్త కావాలి. లకారం అది లట్లకారం వర్తమాన కాలం సరే బాగుంది. వర్తమాన కాలంలో ఎవరు కదా? కర్త కావాలి. ఆ కర్తలో ఎవరు కావాలి నాకు?
కర్తలో ఏమని వృద్ధి- కావాలి? షప్ ప్రథమ పురుష వృద్ధి- కావాలి. అవునా? ప్రథమ ప్రథమ పురుష. ప్రథమ పురుష ఏది కావాలి? ఏకవచనం కావాలి. మరి పదాలు తా- 2 రకాలు ఉన్నాయి. పరస్మైపది, ఆత్మనేపది 2 ఉన్నాయి. ఆత్మనేపది. సో ఇప్పుడు మరి నాకేం కావాలి? ఆత్మనేపది కావాలి. ఆత్మనేపది ఆత్మ- కావాలి. ఆత్మనేపదం ఏకవచనం చేస్తున్నాం కాబట్టి తా ప్రత్యయం పెట్టుకోవాలి. తా ప్రత్యయం రావాలి. అవునా? ఆత్మనేపదికి ప్రత్యయం ఏంటిది? ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనానికి ఆత్మనేపద తా ప్రథమ పురుష ఏకవచన ఏకవచనం. ప్రత్యయం. అవునా? ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం ఏంటిది? తా. తా. సో ఇప్పుడు తా పెట్టుకున్నాను. ఇప్పుడు కర్త అనేది వచ్చింది. కర్త ఎవరు అనేది తెలిసింది. తా. అప్పుడు మనకేం అంటే కావాలి? మూడోవాడు. షప్పు. షప్ రావాలి. షప్పు రావాలి. ఏధ ప్లస్ షప్పు షప్ ప్లస్ ప్లస్ తా. 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 ఇది వస్తేనే సుప్తింగంతం పదం వస్తది. అవునా? షప్ ఉంటేనే సుప్తింగంత పదం వస్తుంది, అంతే కదా? అంతే కదా? అంటే మొత్తం ఆ. పదం రావాలంటే అన్నీ ఉండాలి. ఉమ్. అవునా? పదం రావాలంటే ఉమ్. ఏ పదము మరి అని అంటే ఏ పదం అది? ధాతు పదమా లేకపోతే ఏంటి మన ఇది పదమా? ఏంటి నామవాచక ధాతు పదమా? ధాతు ఉండాలి. ఆ, ఏదని ధాతువు. ధాతు ఉంది కాబట్టి అవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు మనం సుప్ అంటున్నాము, తింగ్ అంటున్నాము. ఈ 2 కూడా అవునా? సుప్పుతో ఉన్నది కూడా పదమే, తింగుతో ఉన్నది కూడా పదమే. ఇక్కడ మనకు వచ్చేది ఏంటిది? ఇది తింగుతో ఉన్నటువంటి తింగు. పదము. అవునా? ఒక పదము కంప్లీట్ గా రావాలి అంటే ఏం కావాలి మనకు? థింగ్స్ ఇస్ సార్వధాతు. ఆహా. షప్పు కావాలి. ఏం కావాలి? పదం షప్పు కావాలి అంటే కావాలి. షప్పు కావాలి. అవునా? అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు మనకి షప్పు కావాలి కాబట్టి షప్పు రాసుకున్నాం అక్కడ. అవునా? ఆ షప్పులో ఏమైంది చెప్పండి? హలంత్యంతో పోతుంది. శకారంలో లసక్వదద్దితో తోటి అది పోయి ఆ మిగులుతుంది. ఆ మిగిలింది. ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి తా వచ్చింది. తాలో ఏమేమి వచ్చినాయి దీంట్లో? దీన్ని విడదీస్తే సో ఇప్పుడు మనం ఆత్మ అనే పదం చేస్తున్నాము. దీంట్లో ఒక సూత్రం ఏంటది? టిత ఆత్మనే పదానాం టేరే. టేరే అంటే టీ సంజకి. టీ సంజ అని దేనికి పేరు మరి? చివరి అచ్చు నుండి ఉన్న పదాలకి టీ సంజ అని పేరు. సో మరి దానికి టీ సంజకి ఏంటి? ఏ కారం పెట్టుకో అని చెప్పింది. అది టిత ఆత్మనే పదానం టేరే ఏమన్నది? టీ సంజకి ఏ కారం పెట్టుకో అంటే ఇప్పుడు ఈ ఆ ప్లేస్ లో ఏమైంది? ఏ అయింది. ఏ వచ్చింది. సో ఇప్పుడు తు ఏ ఏమైంది? తే. తే అయింది. ఏధ ప్లస్ తే. సో మొత్తం కలిపితే ఏమైంది? ఏధతే. వచ్చిందా? ఏధతే వచ్చింది ఫామ్. అది ఫైనల్ ఫామ్. సో ఏంటి? ఏధ ధాతు ఆత్మనే పదము ప్రథమ పురుష ఏకవచనము లట్లకారము భ్వాదిగణములో ఉన్నటువంటి ధాతువుకి రూపం ఏంటి? ఏధతే. అతను వృద్ధి చెందాలి. ఏం చెప్తారు? అతను వృద్ధి సహ ఏదతే. వృద్ధి చెందుతున్నాడు. ఓకేనా? సహ ఏధతే. అతను వృద్ధి చెందుతున్నాడు. అవునా? వృక్షః ఏధతే. వృక్షః ఏధతే. చెట్టు వృద్ధి చెందుతుంది.